నారాయణఖేడ్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చింది, మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించానని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని మానుకొని చేతకాక మాయమాటలతో కాలం గడిపేస్తున్నాడని ఆరోపించారు. మేము ఇన్ని నిధులు తెచ్చామని చెప్పడం మానేసి తెచ్చిన నిధుల జీవోలతో పాటు మీరు ఎక్కడ అభివృద్ధి పనులు చేశారో చూపించాలని వారు డిమాండ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దాంట్లో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో శానిటేషన్ మరియు వైద్యం గురించి నేను మీటింగ్ కన్వీన్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మన ఇంటి ముంగట ఒక గుంత పడితే ఆ గుంతని ఫోన్ చేసి మున్సిపల్ ఆఫీస్ ఫోన్ చేసి చెప్పడము, మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి చెప్పడము, లేకపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేయడము, ఎంపీకి ఫోన్ చేయడము, ఇవన్నీ మానుకొని ఎవరి ఇంటి ముంగట గుంత వాళ్ళు గుడుపుకోవాలి. మీరు ఫోన్లు చేస్తే ఫోన్ ఛార్జెస్ అంతకంటే ఎక్కువ అవుతాయి అట. ఫోన్లో మాట్లాడితే ఎంత అవుతుంది ఛార్జ్? నెలకు కడితే 300 రూపాయలు కడితే నెలంతా ఫోన్ నడుస్తుంది. ఆ ఫోన్ ఛార్జ్లు అయితే అట. ఆయనకు అంత పరిజ్ఞానం కూడా లేదు. ఆ రకంగా మాట్లాడడం చాలా శోచనీయం, మరి హీనమైన మాట అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఒకవేళ అట్లనే చేసేది ఉంటే ఈ వ్యవస్థ ఎందుకు? వార్డుకు ఒక కౌన్సిలర్ ఎందుకు? మరి మున్సిపాలిటీకి ఒక చైర్మన్ ఎందుకు? తర్వాత నారాయణఖేడ్కు ఒక ఎమ్మెల్యే ఎందుకు? నారాయణఖేడ్కు ఒక ఎంపీ ఎందుకు? మీ అందరికీ ప్రజలు ఓట్లు వేసింది దేని కొరకని? వాళ్ళకు ప్రజలు సమస్య వచ్చినప్పుడు సమస్యలు తీర్చే కొరకని మీకు ఓటేస్తుంది. అది కూడా ఓటేయడమే కాక పుణ్యానికి ఓటేసారు. నీకు ఓటేయడమే కాకుండా మీకు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, ఇల్లు కడితే ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు ట్యాక్సులు కూడా మనం బాగా పెంచిందని చెప్పేసి విన్నాను నేను. ఇళ్ళకు కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. నీళ్ళకు కూడా కొత్తగా ట్యాక్స్ వసూలు చేసేది మొదలుపెట్టినని చెప్పేసి నేను విన్నా. అది ఎంతవరకు నిజమో కొన్ని రోజుల్లో బయటపడుతుంది. ఆ రకంగా విన్నా నేను. మరి ఇవన్నీ ట్యాక్సులు వసూలు చేసి మీరు అవి కమిషన్ల రూపకంగా తినిపోయి వీళ్ళకి మీరే పని చేసుకోవాలని చెప్తుండ్రా? మీ బాధ్యత ఏంది? వీళ్ళందరి బాధ్యత ఏంది? కమిషన్లు తినడమే మీ బాధ్యతనా? మీకు ఎమ్మెల్యే గెలిపించింది గాడిది పండు తోమడానికా, లేకపోతే గడ్డి వీకడానికా, లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పేసి నేను అడుగుతున్నా. గతంలో ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి సమయాలు వస్తే, ప్రజలకు సమస్యలు వస్తే, ఏ రాత్రి ఏ పగలైనా సరే ప్రజలు మా దృష్టికి సమస్య తీసుకురాగానే నేను మా కౌన్సిలర్లకు చెప్తుంటే, మా చైర్మన్కి చెప్తుంటే, నేను అధికారుల మీద ఎత్తేయకుంటే మా కౌన్సిలర్లకు చైర్మన్ చెప్తుంటే, లేకపోతే మీ పని మీరు చేసుకోవాలని చెప్పలేదు. మన బాధ్యత, ప్రజలు మనకు ఓటేసి గెలిపించారు, అది మన బాధ్యత. కాబట్టి మీరు వెళ్ళి ఆ సమస్య అటెండ్ చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి ఆ సమస్య అటెండ్ చేస్తారు. వాళ్ళతో ఏదైనా కాకపోయిందంటే నా దృష్టికి తీసుకొని వస్తుంది. నేను కూడా